వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు 3033 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించడం ఎందుకని, వారిపై ఎక్కువ ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రంజాన్, హాజ్ యాత్రతో పాటు తబ్లిగీ జమాత్ అనే సంస్థకు నిధులు కేటాయించడం సరికాదన్నారు. టీజీ ఐపాస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల మేనేజర్ బాబురావు, గనుల భూగర్భ శాఖ సహాయ సంచాలకులు సంజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారని సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతిరావు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి నంగునూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం అర్ధరహితమన్నారు. విమర్శించే ముందు ఒకసారి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలు చూసుకోవాలన్నారు. గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ, నేషనల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సిఐలతో కలిసి ఎస్పీ గంజాయి కిట్లను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల జెండాలు పట్టుకుని రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్వాన్ డివిజన్ పరిధిలోని ఓం నగర్ పార్క్ లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విరివిగా మొక్కలు నాటాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ టి శ్రీనివాసరావు పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో 59 జీవో కింద డబ్బులు కట్టిన నిరుపేద బాధితుల కోసం ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీ చౌరస్తాలో ఒకరోజు నిరసన దీక్షను చేపడుతున్నట్లు బొల్లారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలకు అతీతంగా బాధితుల కోసం దీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని కోరారు. భువనగిరిలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నాయకుల సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.